వచ్చింది అక్కడ మన కొరకు విజ్ఞాపనం చేసేవాడు కూడా ఆయనే. అంటే మూడోది రాయబడి ఇంటర్సీడింగ్, దేవునికి మైకు మధ్య వర్తి కూడా ఆయనే. నీకు ఆయనకు ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే విజ్ఞాపనం చేసేవాడు ఆయనే. నీకేది అవసరమో అది ఆయనకు తెలియజేసి ఆయన దగ్గర నుంచి రావాల్సినవి ప్రతిదీ కూడా నీకు అందజేసేవాడు ఆయన. అందుకే మాట అంటున్నాడు, నాకు వేరుగా ఉండి నువ్వేమి కూడా చేయలేవు. దేవుని కాదని ఏమి కూడా మనం పొందుకోలేం. యోహాను సువార్త 14:6 రాయబడుచుంది, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి వద్దకు నువ్వు దేవుని దగ్గర చేరాలంటే నీ వల్ల అయితే కాదు, కానీ యేసు మాత్రమే మార్గం, సత్యం, జీవం. ఇక్కడ రాయబడుచుంది ఆయన ఇంట్రెస్టింగ్, మన కొరకు విజ్ఞాపనం చేసేవాడు ఆయనే. చూడండి 1 తిమోతి 2:5 చూద్దాం. 1 తిమోతి 2:5 దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఇక్కడ రాయబడి దేవుడు ఒక్కడే, మీడియేటర్ కూడా ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ, ఎందుకంటే నీ జీవిత పాపంలో అంధకారంలో ఉన్నప్పుడు తండ్రి అన్న దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించిన ఆయన మానవ ఆకారంలో పుట్టి మరణం పొందినంతగా, అంటే శిలువ మరణం పొందినంతగా తను తగ్గించుకుని నీకోసం తన ప్రాణాన్ని పెట్టి ఈ దినమున తండ్రి కుడిపార్శ్వమున కూర్చుంటాం మాత్రమే కాదు, కానీ నీకోసం విజ్ఞాపన చేసేవాడు కూడా ఆయనే. వన్ మీడియేటర్, ఒకే దేవుడు, ఒకే మధ్యవర్తి, ఆయన క్రీస్తు యేసను ఉన్నారు. చూడండి హెబ్రీ రాసిన పత్రిక 7 హెబ్రీ